హలో ఆల్, వెల్కమ్ టు ది ఫైన్ ప్రాపర్టీస్. ఈరోజు మనం తెల్లాపూర్ లొకేషన్లో రెడీ టు మూవ్ విల్లా కమ్యూనిటీలో ఉన్నాం. ఈ విల్లా కమ్యూనిటీలో మనకి ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఒకటి సేల్కి వచ్చింది. దాని డీటెయిల్స్ చూద్దాం. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ 235 స్క్వేర్ యార్డ్లో బిల్డ్ చేస్తారు. టోటల్ సైజ్ వచ్చేసరికి 3410 SFTలో ఈ విల్లా అయితే బిల్డ్ చేయడం జరిగింది. G+2 4 BHK విల్లా ప్లస్ హోమ్ థియేటర్ అయితే ఉంటుంది మీకు. ట్రిప్లెక్స్ విల్లా ఇది. ఇప్పుడు మనం చూస్తుంది సెట్ బ్యాక్స్. దిస్ ఇస్ ద సెట్ బ్యాక్స్ అనమాట. యూ కెన్ సీ ఈ కమ్యూనిటీ మనకి టోటల్లీ 35 acresలో బిల్డ్ చేస్తారు. ఇందులో టోటల్ 300 విల్లాస్ అయితే ఉంటాయి. ఇది మీకు కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్లో ఉంది లిఫ్ట్, అండ్ దిస్ ఈజ్ ద హాల్ ఏరియా. మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఎల్డర్స్ బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్ అండ్ హాల్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది ఎల్డర్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసరికి మనకి ఎల్డర్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. అండ్ దెన్ యూ కెన్ సీ అగైన్ ఇది ఎల్డర్స్ బెడ్రూమ్ అనమాట. ఇందులో మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది వచ్చేసరికి లిఫ్ట్ ప్రొవిజన్ అనమాట. ఇది లిఫ్ట్ ప్రొవిజన్. అంటే రైట్ సైడ్లో మనకి కిచెన్ ఇచ్చారు. ఈస్ట్ ఫేసింగ్ విల్లా అవడం వల్ల ఎంట్రీలోనే ఉంటుంది కిచెన్. దిస్ ఈస్ ద కిచెన్ ఏరియా. ఇప్పుడు మనం యూటిలిటీ ఏరియాలోకి ఎంటర్ అవుదాం. ఇది యూటిలిటీ ఏరియా. 235 స్క్వేర్ యార్డ్ విల్లా అవ్వడం వల్ల సెట్ బ్యాక్స్ అయితే చిన్నగా కనిపిస్తుంది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి హాల్, ఎల్డర్స్ బెడ్రూమ్తో పాటు కిచెన్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాము. అండ్ ఈ విల్లా కమ్యూనిటీలో టోటల్ 300 విల్లాస్ బిల్డ్ చేశారు వీళ్ళు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్లోర్. ఇది వచ్చేసరికి ఇది రైట్ సైడ్లో ఉంది లిఫ్ట్ ఏరియా. అండ్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్లో వీళ్ళు వుడెన్ ఫ్లోర్తో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ విత్ గుడ్ వెంటిలేషన్ అయితే ఉంటుంది. యూ కెన్ సీ, మీరు వీడియోలో చూడొచ్చు. 35 acresలో 300 విల్లాస్ ఇచ్చారు వీళ్ళు. ఆల్ ఎమ్యూనిటీస్, క్లబ్ హౌస్ కూడా ఫంక్షనల్లో ఉంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ ఏరియా. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. 4 bedrooms 4 అటాచ్డ్ వాష్రూమ్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో మీకు అడిషనల్గా 5th వాష్రూమ్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో మనకి 235 స్క్వేర్ యార్డ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ 300 and 400 స్క్వేర్ యార్డ్స్లో అయితే విల్లాస్ అయితే వీళ్ళు బిల్డ్ చేయడం జరిగింది. అండ్ మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసరికి సిట్అవుట్ ఏరియా. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి పూజా రూమ్కి ఇచ్చారు. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మీకు ఫుల్లీ వెంటిలేటెడ్ అయితే ఉంటుంది, విత్ గ్లాస్తో అయితే ఉంటుంది. మీరు మళ్ళీ చూడొచ్చు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట, విత్ ఫుల్ వెంటిలేషన్. అండ్ ఇది డ్రెస్సింగ్ ఏరియా. దిస్ ద అటాచ్డ్ వాష్రూమ్ ఫర్ ది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. అండ్ మీరు కనుక తెల్లాపూర్ లొకేషన్లో ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. అండ్ ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో డెడికేటెడ్ పూజా రూమ్ అండ్ ఇది సిట్అవుట్ ఏరియా. విల్లా ఎలివేషన్స్ అయితే ఇలా ఉంటాయి మీకు. దిస్ ఇస్ ద విల్లా ఎలివేషన్స్ అనమాట. కరెంట్లీ మనం చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ విల్లా. ఇందులో మనకు వెస్ట్ ఫేసింగ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ విల్లా సైజెస్ వచ్చేసరికి 235 స్క్వేర్ యార్డ్, 300 and 400 స్క్వేర్ యార్డ్లో కూడా విల్లాస్ అయితే ఇందులో ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుదాం. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి హోమ్ థియేటర్ రూమ్తో పాటు 4th బెడ్రూమ్ కూడా ఇచ్చారు. ఎదురుగా కనిపిస్తుంది మీకు 4th బెడ్రూమ్. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి హోమ్ థియేటర్ రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే వుడెన్ ఫ్లోర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ విత్ గుడ్ వెంటిలేషన్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ ద హోమ్ థియేటర్ రూమ్. అండ్ ఇప్పుడు మనం 4th బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాము. ఇది వచ్చేసరికి మనకి 4th బెడ్రూమ్. 235 స్క్వేర్ యార్డ్ విల్లా అవ్వడం వల్ల రూమ్ సైజెస్ అయితే కొంచెం చిన్నగా ఉంటాయని చెప్పొచ్చు. అండ్ దిస్ ఇస్ ద డ్రెస్సింగ్ ఏరియా అలాంగ్ విత్ ది అటాచ్డ్ వాష్రూమ్. ఇందులో మనకి 300-400 స్క్వేర్ యార్డ్ విల్లాస్ కూడా రీసేల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. తెల్లాపూర్ లొకేషన్లో విల్లా కోసం చూస్తున్నట్లయితే కింద నెంబర్కి కాల్ చేయగలరు. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది ఫైన్ ప్రాపర్టీస్.